ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 15 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మాయా జీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం వదిలేయండి. దుఃఖము ఇవ్వడము, దుఃఖం తీసుకోవడం ఇది చాలా పెద్ద తప్పు. పిల్లలైన మీరు ఎప్పుడు కూడా అలా చెయ్యకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, పిల్లలైన మనందరి పట్ల తండ్రికి గల ఒక ఆశ ఏమిటి? సమాధానము, తండ్రి ఆశ, నా పిల్లలంతా నా సమానముగా సదా పవిత్రముగా అయిపోవాలి. తండ్రి సదా పవిత్రముగా ఉంటారు. వారు అపవిత్రముగా ఉన్న పిల్లలను పవిత్రముగా చేసేందుకు వచ్చారు. మాయ నల్లగా చేస్తుంది, తండ్రి తెల్లగా చేస్తారు. లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు. తెలుపు అంటే ఇక్కడ అర్థము పవిత్రంగా ఉంటారు. అందుకే నల్లగా ఉన్న పతిత మనుష్యులు వారిని మహిమ చేస్తూ ఉంటారు. స్వయాన్ని నీచులుగా భావిస్తారు. మధురమైన పిల్లలు ఇప్పుడు తెల్లగా సతు ప్రధానముగా అయ్యే పురుషార్థం చెయ్యండి అని తండ్రి యొక్క శ్రీమతం ఇప్పుడు లభిస్తూ ఉంది. ఓం శాంతి. తండ్రి ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు? తమో ప్రధానముగా అయిపోయిన మన ఆత్మలను సతు ప్రధానముగా చేసుకోవాలి అని పిల్లలకు తెలుసు. అది తండ్రికి కూడా తెలుసు. అలాంటి ఆత్మలనే స్వర్ణయుగి ఆత్మలు అని అంటారు. తండ్రి ఆత్మలను చూస్తారు. ఆత్మనైన నేను నల్లగా అయ్యాను అని ఆత్మకే ఆలోచన కలుగుతుంది. ఆత్మ కారణంగానే శరీరం కూడా నల్లగా అయిపోయింది. లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తారు. ఇంతకుముందు అయితే జ్ఞానము అసలు కొంచెము కూడా ఉండేది కాదు. లక్ష్మీనారాయణలను చూసి వీరు సర్వగుణ సంపన్నులు, పవిత్రులు, మేము నల్లని భూతాలుగా ఉన్నాము అని భావించేవాళ్ళము. కానీ అప్పుడు జ్ఞానము లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్తే, ఇంతకుముందు మేము ఈ విధముగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము, ఇప్పుడు నల్లగా పతితముగా అయిపోయాము అని భావిస్తారు. వారి ముందుకు వెళ్ళి మేము నల్లగా, వికారులుగా, పాపులుగా ఉన్నాము అని అంటారు. వివాహం చేసుకునే ముందు వధూవరులను లక్ష్మీనారాయణల మందిరానికి తీసుకుని వెళ్తారు. మొదట ఇరువురు కూడా నిర్వికారిగానే ఉంటారు. తరువాత వికారులుగా అవుతారు. కావున నిర్వికారులుగా ఉన్న దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని మేము వికారులము, మేము పతితులము అని చెప్పుకుంటూ ఉంటారు. వివాహానికి ముందు అయితే అలా చెప్పరు. వికారాలకు వశమైనందువలన మందిరానికి వెళ్ళి వారిని మహిమ చేస్తారు. ఈ రోజులలో అయితే లక్ష్మీనారాయణల మందిరంలో, శివుని మందిరంలో కూడా వివాహాలు జరుగుతున్నాయి. పతితులుగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు. కానీ ఇప్పుడు మీరు పవిత్రముగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు. అందుకే తెల్లగా అంటే పవిత్రముగా తయారు చేసే శివబాబాను స్మృతి చేస్తారు. ఈ బ్రహ్మ యొక్క భృగుటి మధ్య శివబాబా ఉన్నారని మీకు తెలుసు. వారు సదా పవిత్రులు. పిల్లలు కూడా పవిత్రముగా తెల్లగా అవ్వాలని, నన్ను ఒక్కరినే స్మృతి చేసి పవిత్రముగా అవ్వాలి అని తండ్రి యొక్క ఆశ. ఆత్మ కూడా తండ్రిని చూస్తూ చూస్తూ పవిత్రమైపోవాలి అని భావిస్తారు. అలా అయినందువలన మళ్ళీ మనం ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవుతాము. ఈ లక్ష్యమును పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంతేకాని బాబా వద్దకు వచ్చేసాము అంతే చాలులే అని మాత్రం అనుకోకూడదు. మళ్ళీ అక్కడకు వెళ్తూనే మీ వ్యాపారాలు మొదలైన వాటిలో పూర్తిగా మునిగిపోకూడదు. అందువలన ఇక్కడ సన్ముఖంలో తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. మృత్యువు లేని ఆత్మకు ఇది సింహాసనము.
నా పిల్లలైన ఆత్మలు ఈ సింహాసనం పైన కూర్చుని ఉన్నారు. స్వయం ఆత్మనే తమో ప్రధానముగా అయిపోయినందువలన సింహాసనం కూడా తమో ప్రధానముగా అయిపోయింది. ఇవి మంచి రీతిగా అర్థం చేసుకునే విషయాలు. ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మనము వీరి వలె తయారవుతున్నాము అని మీరు భావిస్తారు. ఆత్మ పవిత్రముగా అయ్యే వెళ్తుంది. ఆ తర్వాత మీరు దేవీ దేవతలు అని పిలువబడతారు. మనము ఇటువంటి స్వర్గానికి అధికారులుగా అవుతాము. కానీ మాయ మరపింపచేస్తుంది. చాలామంది ఇక్కడ విని బయటకు వెళ్తూనే మర్చిపోతారు. అందువలన బాబా బాగా పక్కా చేయిస్తున్నారు. ఈ దేవతలలో ఏ ఏ గుణాలు ఉన్నాయో శ్రీమతమును అనుసరించి మేము ధారణ చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. చిత్రాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. మనం ఇలా అవ్వాలి అని మీకు కూడా తెలుసు. ఆ తండ్రి మనల్ని అలా తయారు చేస్తారు. ఇతరులు ఎవ్వరూ కూడా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయలేరు కదా. అలా చేయువారు తండ్రి ఒక్కరే. మనుషుల నుండి దేవతలుగా అనే గాయనము కూడా ఉంది. మీకు కూడా నెంబర్ వారీగా తెలుసు. ఈ విషయాలు భక్తులకు తెలియదు. ఎంతవరకు భగవంతుని యొక్క శ్రీమతాన్ని తీసుకోరో అంతవరకు ఏమీ తెలియదు అని బాబా అంటున్నారు. పిల్లలైన మీరిప్పుడు శ్రీమతమును తీసుకుంటున్నారు. మనము శివబాబా మతమును అనుసరిస్తూ బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఇలా అవుతాము. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా పాపాలు భస్మమైపోతాయి. ఇక ఆత్మలో ఉన్నటువంటి పాపాలను మనం సమాప్తం చేసుకోవాలి అంటే స్మృతి తప్ప ఇతర ఉపాయం అంటూ ఏది లేనేలేదు. లక్ష్మీనారాయణులైతే తెల్లగా ఉన్నారు కదా. అయితే మందిరంలో నల్లగా చేసి ఉంచారు. రఘునాథ మందిరంలో రాముణ్ణి కూడా నల్లగా చేశారు. ఎందుకు? కారణం ఎవ్వరికీ తెలియదు. విషయమైతే చాలా చిన్నది. రాముడు త్రేతాయుగానికి చెందినవాడు. కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. ప్రారంభంలో ఇతడు సతో ప్రధానంగా సుందరంగా ఉండేవాడు. ప్రజలు కూడా సతో ప్రధానముగా అవుతారు. కానీ శిక్షలు అనుభవించి ప్రజలుగా అవుతారు. శిక్షలు ఎంత అధికంగా అంటే ఎంత ఎక్కువగా అనుభవిస్తారో అంతగా పదవి తగ్గిపోతుంది. శ్రమ చెయ్యలేదు అంటే పాపాలు నశించవు, పదవి కూడా తగ్గిపోతుంది. తండ్రి స్పష్టం చేసి అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ తెల్లగా అయ్యేందుకు కూర్చుని ఉన్నారు. కానీ మాయ చాలా పెద్ద శత్రువు. మాయనే మిమ్మల్ని నల్లగా తయారు చేసింది. ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారు అని గమనిస్తూనే మాయ ఎదిరిస్తుంది. తండ్రి అంటున్నారు, డ్రామా అనుసారముగా అర్ధకల్పం మాయ పాత్ర చెయ్యాలి. మాయ మాటి మాటికి కూడా ముఖాన్ని త్రిప్పి మరొక వైపుకు తీసుకుని వెళ్ళిపోతుంది. బాబా, నన్ను మాయ చాలా విసిగిస్తుంది అని పిల్లలు బాబాకి ఉత్తరం రాస్తారు. ఇదే యుద్ధము అని బాబా అంటున్నారు. మీరు తెలుపు నుండి నలుపుగా, మళ్ళీ నలుపు నుండి తెలుపుగా అవుతారు. ఇదంతా ఒక ఆట. ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారో వారికే అర్థం చేయిస్తాను అని బాబా అంటున్నారు. వారి పాదాలు భారతదేశంలోనే వస్తాయి. అలాగని భారతదేశంలోని వారందరూ కూడా 84 జన్మలు తీసుకుంటారు అని కాదు. ఇప్పుడు పిల్లలైన మీ సమయము అత్యంత విలువైనది. పూర్తిగా పురుషార్థం చేసి లక్ష్మీనారాయణులుగా తయారు కావాలి. అందుకు కేవలం నన్ను స్మృతి చేసి దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. పిల్లలు ఇప్పుడు ఇటువంటి పొరపాటు చెయ్యవద్దు అని తండ్రి చెప్తున్నారు.
బుద్ధియోగం ఒక్క తండ్రితో జోడించండి. మేము మీకు సమర్పణ అవుతామని ప్రతిజ్ఞ చేశారు. జన్మ జన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. బాబా మీరు వస్తే మేము మీ మతంపైనే నడుచుకుంటాము, పావనముగా అయి దేవతలుగా తయారవుతాము అని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఒకవేళ మీ యుగళ్ళు అంటే మీ జీవిత భాగస్వామి మీకు సహయోగం ఇవ్వకపోతే మీ పురుషార్థం మీరు చెయ్యండి. యుగల్ సహయోగిగా అవ్వకపోతే జంట తయారవ్వదు. ఎవరు ఎంత స్మృతి చేసి ఉంటారో, దైవీ గుణాలు ధారణ చేసి ఉంటారో దానిని బట్టే జంట తయారవుతుంది. ఉదాహరణకి బ్రహ్మ సరస్వతులు మంచి పురుషార్థం చేశారు కనుక వారి జంట తయారవుతుంది. ఇతడు చాలా మంచి సేవ చేస్తాడు, స్మృతి కూడా చేస్తాడు. ఇది కూడా గుణమే కదా. గోపులలో అయితే, గోపులు అంటే అన్నయ్యల్లో కూడా మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. మాయ ఆకర్షిస్తుంది అని, ఈ సంఖ్యలు తెగిపోవడం లేదు అని కొందరు స్వయంగా అర్థం చేసుకుంటారు కూడా. మాయ పదే పదే నామరూపాలలో చిక్కుకునేలాగా చేస్తుంది. నామరూపాలలో చిక్కుకోకండి, కేవలం నా స్మృతిలో మాత్రమే చిక్కుకొని ఉండండి అని బాబా అంటున్నారు. మీరు ఎలాగైతే నిరాకారులో నేను కూడా అలాగే నిరాకారుడను. మిమ్మల్ని నా సమానముగా తయారు చేస్తాను. టీచరు తమ సమానముగా తయారు చేస్తాడు కదా. సర్జన్లా తయారు చేస్తాడు. వీరు అనంతమైన తండ్రి, వీరి పేరు చాలా ప్రసిద్ధమైనది. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. ఆత్మయే శరీరము ద్వారా తండ్రిని మీరు వచ్చి మమ్మల్ని పవిత్రముగా చెయ్యండి అని పిలుస్తుంది. మనల్ని పావనముగా ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. ఉదాహరణకి వజ్రాలలో కొన్ని నల్ల మచ్చలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆత్మలైన మీలో మలినము మిశ్రమమైపోయి ఉంది, అంటే కలిసిపోయింది. దానిని తొలగించి మళ్ళీ స్వచ్ఛమైన బంగారములాగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు. ఆత్మ చాలా పవిత్రంగా తయారు కావాలి. మీ లక్ష్యము, మీ ఉద్దేశము కూడా స్పష్టంగా ఉంది. ఈ విధంగా అయితే ఇతర సత్సంగాలలో ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మీ ఉద్దేశము అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. డ్రామానుసారముగా అర్ధకల్పము రావణుని సాంగత్యంలో వికారీలుగా అయిపోయాము. ఇప్పుడు ఈ విధంగా తయారు కావాలి. మీ వద్ద బ్యాడ్జీ కూడా ఉంది. ఈ బ్యాడ్జీ ద్వారా అర్థం చేయించడం చాలా సులభము. ఇది త్రిమూర్తి బ్యాడ్జీ. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు, కానీ బ్రహ్మ స్థాపన చెయ్యడు కదా. అతడు పతితము నుండి పావనముగా అవుతాడు. పతితులే మళ్ళీ పావనముగా అవుతారని మానవులకు తెలియదు. ఈ చదువు యొక్క లక్ష్యము చాలా ఉన్నతమైనది అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మనల్ని చదివించేందుకే తండ్రి వచ్చారు. ఈ జ్ఞానం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. వారు ఎవరి వద్ద కూడా చదువుకోలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారిలోనే పూర్తి జ్ఞానం అంతా ఉంది. వీరిలోకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అడగకూడదు. వారు సదా జ్ఞాన సాగరులు. వారే మిమ్మల్ని పతితము నుండి పావనముగా తయారు చేస్తారు. మానవులైతే పావనముగా అయ్యేందుకు గంగానది మొదలైన నదులలో స్నానం చేస్తూనే ఉంటారు. సముద్రములో కూడా స్నానం చేస్తారు. సాగరమును దేవతగా భావించి పూజలు కూడా చేస్తారు. నిజానికి ప్రవహించే నదులు ఉండనే ఉంటాయి, ఎప్పటికీ వినాశనం అవ్వవు. కాకుంటే ఇంతకుముందు అవి పద్ధతిగా ప్రవహించేవి, అంటే వరదలు మొదలైనవి ఏమీ కూడా ఉండేవి కాదు. అసలు వరద అనే పేరే ఉండేది కాదు. మానవులు ఎప్పుడూ అందులో మునిగిపోయేవారు కాదు.
అక్కడైతే మనుషులు చాలా కొద్ది మందే ఉండేవారు. ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. కలియుగం అంతానికి ఎంతమంది మనుషులు అయిపోతారు? అక్కడైతే అంటే స్వర్గంలో ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. 2500 సంవత్సరాలలో ఎంత వృద్ధి అయిపోయిందో చూడండి. వృక్షము చాలా విస్తారమైపోతుంది. మొట్టమొదట భారతదేశంలో కేవలం మన రాజ్యమే ఉండేది అని మీరు అంటారు. మీలో కూడా కొంతమందికి మనము మన రాజ్యమును స్థాపన చేస్తున్నామని గుర్తుంటుంది. మనము ఆత్మిక యోధులము, యోగ బలం కలిగిన యోధులమని కూడా మర్చిపోతూ ఉంటారు. మనము మాయతో యుద్ధం చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత విజయులుగా అవుతారు. లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మన లక్ష్యము. ఇతని ద్వారా బాబా మనల్ని ఈ దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. అందుకు మళ్ళీ ఏం చెయ్యాలి? తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతడు దళారి అంటే బ్రహ్మబాబా, దళారి అంటే మధ్యవర్తి. ఎప్పుడైతే సద్గురువు దళారీ రూపంలో లభిస్తారో అన్న గాయనము కూడా ఉంది. బాబా ఇతని శరీరమును తీసుకున్నారు కనుక బాబాకు మనకు మధ్య బ్రహ్మ దళారీ అయ్యాడు కదా. మీ యోగమును శివ్ బాబాతో జోడింప చేస్తారు. అంతేకాని నిశ్చితార్థం మొదలైన పేర్లు వాడకండి. శివ్ బాబా ఇతని ద్వారా ఆత్మలైన మనల్ని పావనముగా చేస్తున్నారు. ఓ పిల్లల్లారా, నన్ను స్మృతి చెయ్యండి అని అంటున్నారు. తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి అని మీరు అనరు. బాబా ఈ విధంగా చెప్తున్నారు అని మీరు ఇతరులకు తండ్రి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఈ విషయాన్ని కూడా తండ్రి చాలా మంచి రీతిగా మనకు అర్థం చేయిస్తారు. పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడు మనసు లోపల తింటూ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉందని తండ్రి అంటున్నారు. ఈ కనులతో మీరు వినాశనం చూస్తారు. వినాశనం ఎలా జరుగుతుందో దాని రిహార్సల్స్ మీరు చూస్తారు. ఈ కనులతో కూడా చాలా చూస్తారు. చాలామందికి వైకుంఠము కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి. ఈ జ్ఞాన మార్గంలో అన్నీ సత్యమైనవే, మరి భక్తి మార్గంలో అన్నీ నకిలీవే. కేవలం సాక్షాత్కారం చేసుకుంటారు కానీ అలా ఎవ్వరూ తయారవ్వలేదు. కానీ మీరు తయారవుతారు. సాక్షాత్కారం అయిన వారిని మళ్ళీ కనులతో చూస్తారు. వినాశనం చూడడము అంటే పిన్నమ్మ ఇల్లేమీ కాదు. ఎలా ఉంటుందో అడగవద్దు. ఒకరినొకరు ఎదురుగానే హత్య చేసుకుంటారు. 2 చేతులతోనే కదా చప్పట్లు మ్రోగేవి. పరస్పరం పోట్లాడుకోమని అన్నదమ్ములను కూడా వేరు చేసేస్తారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు. అన్నదమ్ములను విడదీసినందువలన పోట్లాడుకుంటూ ఉంటారు. దాని వలన వారు ఫిరంగులు, తుపాకులు అమ్ముడైపోతూ ఉంటాయి, అంటే సేల్ అయిపోతూ ఉంటాయి. అది వారికి సంపాదన కదా. కానీ చివరిలో వీటితో పని జరగదు. ఇంట్లో కూర్చుని బాంబులు వేసేస్తారు. అందరూ సమాప్తమైపోతారు. అందులో మనుషుల అవసరం కానీ ఆయుధాల యొక్క అవసరం కానీ ఏమీ ఉండదు. అందువలన తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలు స్థాపన తప్పకుండా జరిగే తీరాలి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు, ఈ కామ ఖడ్గమును ఉపయోగించకండి. ఎవరైతే కామమును జయిస్తారో వారు జగజ్జీతులుగా అవుతారు అని భగవంతుడు అంటున్నారు. చివర్లో కొందరికి బాణం తప్పకుండా తగులుతుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ సమయము చాలా చాలా విలువైనది. ఇప్పుడే పురుషార్థం చేసి పూర్తిగా తండ్రికి బలిహారం అవ్వాలి. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. అస్సలు ఎలాంటి పొరపాట్లు కూడా చెయ్యకూడదు. ఒక్క తండ్రి శ్రీమతం అనుసారముగానే నడుచుకోవాలి. సెకండ్ పాయింట్, లక్ష్యమును ఉద్దేశమును ఎదురుగా ఉంచుకొని చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆత్మను సత్వ ప్రధానంగా పవిత్రంగా తయారు చేసుకోవడానికి చాలా శ్రమించాలి. ఆంతరికంలో ఉన్న మచ్చలను పరిశీలించి తొలగించి వేయాలి. ఈరోజు వరదానము, బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండు సుఖమయ స్థితిని అనుభవం చేసే సంపూర్ణ పవిత్ర ఆత్మ భవ. పవిత్రతని సుఖశాంతుల జనని అని అంటారు. ఏ ప్రకారమైన అపవిత్రత అయినా దుఃఖము అశాంతిని అనుభవం చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి సెకండు కూడా సుఖమయ స్థితిలో ఉండేవారు. దుఃఖపడే దృశ్యాలు ఉన్నా కూడా ఎక్కడైతే పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ దుఃఖము అనుభవం అవ్వదు. పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తగా అయి దుఃఖాన్ని ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు. స్లోగన్, సాధనాలను ప్రయోగం చేస్తూ సాధనను పెంచుకోవడమే బేహద్దు వైరాగ్య వృత్తి అని అంటారు. అచ్చా, ఓం శాంతి.